అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వర్డ్ ఛానల్‌కు స్వాగతం. ప్రస్తుతం ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఎవ్రీ మంత్ 2000 గనక పే చేస్తే 30 సంవత్సరాలకి 4.5 కోట్లు వస్తుందని చెప్పేసి ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. అసలు ఇందులో నిజం ఎంతుంది? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు మన స్టూడియోలో వెల్తీ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు కూడా విన్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది గదా! సో, అసలు ఇందులో నిజం ఎంతుంది సార్? నిజంగానే 4.5 కోట్లు వస్తుందా? ఇది మంచి 2000 క్వెషన్ అడుగుతున్నారండి. చాలా మంది మాకు కూడా కాల్ చేస్తారు. మ్యూచువల్ హ్మ్. ఫండ్స్ చేస్తున్నాం కాబట్టి, గత 20 సంవత్సరాలుగా మనం ఇదే ఫీల్డ్‌లో ఉన్నాము. సో, హ్మ్. కాబట్టి వాళ్ళకి ఏదన్నా సందేహం వస్తే వెంటనే మాకే కాల్ చేస్తారు. హ్మ్. సార్ నిజంగానే 2000 కనుక నేను వేస్తే 30 సంవత్సరాలకి 4.5 కోట్లు వస్తుందా? 4.5 క్రోర్స్ వస్తుందా? అంటే కొంచెం పెద్ద అమౌంట్. 4.5 క్రోర్స్ హ్మ్. అనగానే మనకు కూడా ఒక సామాన్యుడు కూడా ఒక పెద్ద కళగా ఉంది అవును. అనుకుంటారు. హ్మ్. కానీ ఇందులో అసలు ఎందుకొచ్చింది అంటే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారన్నమాట. హ్మ్. సో, 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక మనకి సిఏజీఆర్ అనేది వస్తే 30 ఇయర్స్‌లో అది పాసిబులే. హ్మ్. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే లాస్ట్ 10 సంవత్సరాల డేటా తీసుకుంటున్నారు. హ్మ్. అంటే 2013లో కనుక ఎవరన్నా పెడితే, లేదా 2016లో ఎవరన్నా పెడితే, ఇవాళ 2026లో ఉన్నాం. అంటే అవును. 10 సంవత్సరాల డేటా మన దగ్గర ఉంది ఆల్రెడీ. హ్మ్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇండియా కొత్త కాదు. ఎప్పటినుంచో ఉన్నాయి. 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి రన్ అవుతున్నాయి. హ్మ్. అయితే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కానియండి, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కానియండి, కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఎడల్వైజ్ మిడ్ క్యాప్ అని. సో, ఇట్లాంటి ఫండ్స్ అన్ని కూడా దగ్గర మనకి 20% సిఏజీఆర్ ఇచ్చాయి. హ్మ్. ఎందుకు అలా ఇచ్చాయి అంటే 2016 ఆ టైంలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండేదంటే 30,000 లెవెల్స్‌లో ఉండేది. సెన్సెక్స్ ఓకే. అంటారు దాన్ని. హ్మ్. 30,000 లెవెల్స్‌లో ఉండేది. ఇవాళ 30,000 అలా ఉన్న సెన్సెక్స్ ఇవాళ చూస్తే మనకి 80,000 దాకా పెరిగింది. హ్మ్. 85,000 దాకా వెళ్ళింది, టచ్ అయింది. హ్మ్. సో, ఇంత ర్యాలీలో అందరికి 20% అయితే హ్మ్. సాధ్యమైంది. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే ఈ గ్రోత్ ఇట్లాగే కంటిన్యూ అవుతుంది అని తీసుకుంటున్నారు. ఓకే. కాలిక్యులేటర్‌లో మనం ఏ నంబర్ ఎంటర్ చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. హ్మ్. సో, కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఏ కంట్రీకైనా అది ఇండియా కానీ, చైనా కానీ, యూఎస్ కానీ ఒక గ్రోత్ అనేది ఒక సర్టెన్ పీరియడ్ దాకా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాయి. బాగా వెళ్తుంది. తర్వాత 20 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత ఇక్కడి నుంచి కొంచెం డౌన్ అవుతుందన్నమాట. అది ఓకే. ఏ ఎకానమీకైనా కామనే. ఇప్పుడు చూస్తే మనకి ఇండియాలో అంత గ్రోత్ రావడానికి కారణం ఏంటంటే యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు. హ్మ్. అంటే 0 నుంచి 25 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ తీసుకుంటే ఆ ఎక్కువున్నారు. ఎక్కువ పాపులేషన్ ఉంది ఇండియాలో. సో, ఇదంతా ఏంటంటే పనిచేసే పాపులేషన్. ఇంకోటి ఏంటంటే యంగ్ పాపులేషన్. హ్మ్. ఇప్పుడు చూడండి ఈవెన్ ఒక చిన్న పిల్లాడిని స్కూల్‌లో చేర్చాలన్నా ఇవాళ 50,000 ఫీజు అడుగుతున్నారు. హ్మ్. అంత కాస్ట్‌లీ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే నలుగురు పిల్లల్ని ఈజీగా పెంచేవాళ్ళు. హ్మ్. ఇవాళ ఒక పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా అయింది. అలా ఖర్చు కూడా అలా పెరిగిందనమాట. సో, మీకేంటంటే ఎప్పుడైతే మనం పిల్లల మీద ఎక్కువ ఖర్చు పెడతామో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో బయట మార్కెట్‌లో నెస్లీ కానియండి, హ్మ్. ఈ డైపర్స్ కానియండి, ఇట్లాంటివన్నీ జాన్సన్ జాన్సన్ పౌడర్స్ కానియండి, బేబీ పౌడర్‌లు ఇవన్నీ పెరిగిపోతాయి. హ్మ్. ఎప్పుడైతే కాస్ట్ బాగా మనం వాటి మీద ఖర్చు పెడుతున్నామో కన్సంప్షన్ పెరుగుతుంది. దాని ద్వారా చాలా కంపెనీస్ డిపెండ్ అయిన కంపెనీస్ అన్నీ కూడా చాలా రకాల వ్యాక్సిన్స్ వస్తున్నాయి. హ్మ్. కాబట్టి ఫార్మా రంగము ఇట్లా అందరూ వన్ బై వన్ ఏంటంటే ఒక మొత్తం సమిష్టిగా గ్రో అవుతుంది. సో, అవును. ఇది ఎప్పటిదాకా గ్రో అవుతుంది అంటే ఇప్పుడున్న పాపులేషన్ కాస్త ఓల్డ్ పాపులేషన్ అయినంత వరకు గ్రోత్ ఉంటుంది. తర్వాత మళ్ళీ పడిపోతుందనమాట. సో, హ్మ్. కాబట్టి ఈ 20% సిఏజీఆర్ మనకు కంటిన్యూస్‌గా వస్తుందా అనేది క్వెషన్ మార్క్. మనం ఓకే. చెప్పలేం. హ్మ్. కాకపోతే 15% సిఏజీఆర్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. హ్మ్. అది కూడా అన్ని ఫండ్స్ కూడా ఇవ్వవు. హ్మ్. కేవలం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ మాత్రమే మనకి అంత మేరకు రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతాయి. ఓకే. అట్లాంటి మంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో కనుక మనం వేసుకుంటే ₹2,000 ఒక ₹1,000 మిడ్ క్యాప్, ₹1,000 స్మాల్ క్యాప్ వేసుకొని ప్రతి 3 సంవత్సరాలకి మనం రివ్యూ చేసుకోవాలి. కరెక్ట్‌గానే వెళ్తున్నాయా లేవా? హ్మ్. అంటే మనం అనుకున్న 20%లో ఉన్నామా? లేదా తగ్గుముఖం పట్టిందా? హ్మ్. సరే మార్కెట్ తగ్గింది, మన రిటర్న్ తగ్గిందంటే అది పర్వాలేదు. కొన్ని సార్లు ఏమవుతుందంటే మార్కెట్ బాగానే ఉంటుంది కానీ పర్టిక్యులర్ ఫండ్ పనిచేయదు. పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండదు. ఓకే. సో, కాబట్టి మన ఇండియాలో చూస్తే దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే కంపెనీస్ ఎన్ని ఉన్నాయంటే 50 కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. సో, 50 కంపెనీస్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 20 ఫండ్స్ ఈజీగా ఉన్నాయి. అంటే 1000 ఫండ్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఆ 1000 ఫండ్స్‌లో మనం ఏరుకోవాలి ఏ ఫండ్స్ అయితే మనల్ని కోటీశ్వరులు చేస్తాయి అని చెప్పి. హ్మ్. సో, అట్లా నాకు రికమెండేషన్ ఏంటంటే స్ట్రాంగ్‌గా నేను చెప్పేది ఏంటంటే మరీ 4.5 క్రోర్స్ రాకపోయినా అట్‌లీస్ట్ అందులో సహం 2 2 క్రోర్స్ క్రోర్స్ దాకా కూడా అట్లా. మనం తెచ్చుకునే అవకాశం అయితే ఉంది ఓకే. 30 ఇయర్స్‌లో. హ్మ్. కాకపోతే 30 ఇయర్స్ తర్వాత 2 క్రోర్స్‌కి వాల్యూ ఎంత ఉందో అది కూడా చూసుకోవాలి. అవును. ఇవాళ మనం అనుకుంటున్నాం 2 క్రోర్స్ అని చెప్పి, కానీ 30 ఇయర్స్ తర్వాత 2 క్రోర్స్ వాల్యూ దగ్గర మనకి 1 క్రోర్‌కి సమానంగా ఉంటుంది. అవును. ఇంకా అంతకన్నా తగ్గుతుంది. 75 లాక్స్ ఈక్వల్‌గా ఉంటుంది. హ్మ్. బట్ ఓకే 2000 వాల్యూ కూడా తగ్గుతుంది కదా! హ్మ్. మనం ఇవాళ అనుకుంటున్నాం ₹2,000 అని. ఇదే ₹2,000 మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటే ఆ రోజు దాని వాల్యూ ₹500తో సమానంగా ఉంటుంది. అవును. హ్మ్. సో, మనం 2000కి ఫిక్స్ చేసాం. ఈ 2000 మనం కదిలించుకుంటూ ఫిక్స్ చేసాం. సో, హ్మ్. ఇవాళ 2000 కొంచెం పెద్ద అమౌంట్ అయినా కాలక్రమేణా ఒక టైంలో ఆ 25 ఇయర్స్ దాటిన తర్వాత ఆ 2000 ఆ రోజున కూడా మనకి ₹500, ₹200 సమానంగా ఉంటుంది. హ్మ్. అది తగ్గిపోతుంది. సో, ఓకే. కాబట్టి ఏంటంటే 2000తో కాకుండా మన ఎప్పుడైతే మన ఇన్‌కమ్స్ పెరుగుతూ ఉంటాయో అదనంగా నెక్స్ట్ ఇప్పుడు మనం 2000తో స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. నెక్స్ట్ ఇయర్ 3000 తర్వాత 4000
మన శాలరీ పెరుగుతున్న కొద్దీ అలా మనం కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఉంటే మీరు అన్నట్టుగా ఒక 3 crores కూడా తీసుకోవచ్చు ఆ టైంకి. ఆ రోజు 3 crores అంటే కూడా ఈక్వల్గా 1 crore సమానంగా ఉంటుంది. సో కాబట్టి అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇది ఏంటంటే అంత కరెక్ట్గా అయితే కాదు, అంత అబ్నార్మల్ రిటర్న్స్ అయితే రావు. మనం అలా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఎప్పుడు కూడా. కొంచెం తక్కువనే ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో నాకు అడిగితే 2000 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 30 సంవత్సరాలు 1.5 కోటి అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే. సో సార్ మీరు అన్నట్లే ఇప్పుడు పాపులేషన్ అంటే ఇయర్స్ పెరిగే కొద్దీ మనకి 2 crores అట్లా పెరిగే అవకాశం ఉందని అన్నారు కదా. సో ఇదంతా కూడా జెన్యూన్గానే ఉంటుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా లేదు, ఫ్యూచర్లో? ఎప్పుడైనా ఈ మన సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదన్నా కంపెనీని ప్రారంభించినప్పుడు, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీగా ప్రారంభించినప్పుడు వాటిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ప్రారంభించవు. లిమిటెడ్ కంపెనీ అనేది ఎప్పుడైనా బోర్డు తిప్పచ్చు, ఆ అవకాశం అయితే ఉంది. ఇవన్నీ ట్రస్ట్గా ఏర్పడతాయి అన్నమాట. ఎప్పుడైతే ట్రస్ట్గా ఏర్పడతాయో ఆ ట్రస్ట్కి డెడ్ అనేది ఉండదు. ఒకవేళ ఆ కంపెనీ కనుక నడవలేకపోతే వేరే వాళ్ళకి అప్పచెప్పాలి, దాన్ని జాగ్రత్తగా వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. అక్కడి నుంచి వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు కంపెనీని. సో ఎప్పటికీ లైవ్గా ఉండేది ఏంటంటే ట్రస్ట్. అందుకే మన మ్యూచువల్ ఫండ్స్లో మన ఇండియాలో ప్రారంభించేటప్పుడే దాన్ని మ్యూచువల్ ఫండ్స్ని ఒక ట్రస్ట్గా ప్రారంభిస్తారు కాబట్టి అన్ని జెన్యున్గానే ఉంటాయి. వాళ్ళు కొనే స్టాక్స్ కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. మన దగ్గర మనం 2000 రూపీస్ తీసుకున్నారు, దాంతో వాళ్ళు షేర్లు కొన్నా కూడా ఆ షేర్ మనం చూడొచ్చు ఏం షేర్లు కొన్నారని. అందులో మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఉంటాయి, ఐసిఐసి బ్యాంక్ షేర్స్ ఉంటాయి, ఎస్బీఐ షేర్స్ ఉంటాయి, ర్యాన్బ్యాక్స్, సిప్లా, ఇట్లా మనకు అన్ని తెలిసిన కంపెనీలే అందులో ఉంటాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానివ్వండి, అట్లా వాళ్ళ గవర్నమెంట్వి ఉంటాయి, కొన్ని ప్రైవేట్వి ఉంటాయి. అలా కలిపి అన్ని దగ్గర 80 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ స్టాక్ లేదా పర్ఫార్మెన్స్ బాగుండకపోతే ఫండ్ మేనేజర్ మారుస్తారు. సో కాబట్టి జెన్యూనిటీ అయితే 100% ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, గత 30 సంవత్సరాలుగా పేపర్లో మనం ఏ రోజు చూసుంటాము ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎత్తేసారు, మూసేసారు అనే వార్తలు రావు. ఎందుకంటే అవన్నీ ట్రస్ట్స్. సో ట్రస్ట్కి ఎప్పుడు కూడా డెడ్ ఉండదు, మూసేయడం అనేది జరగదు, అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. కాకపోతే అందులో పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశం అయితే చాలా ఉంది. కొన్ని బాగా రాణిస్తాయి, కొన్ని బాగా రాణించలేకపోతాయి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొంతమంది 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, కొంతమంది 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ వ్యత్యాసం అయితే కంపల్సరీగా ఉంటుంది, కానీ పూర్తిగా జీరో అవటం అనేది ఉండదు. ఓకే. సో సార్ అయితే ఇప్పుడు ఎవరైనా సరే ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఎవరికైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో, వెల్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్తే మీరు వాళ్ళకి కొన్ని కేవైసీ అంటారు, నో యువర్ కస్టమర్ అని ఉంటారు. అందులో మనకి పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలాగే నామినీ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఒక ఫ్రీ ఆన్లైన్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఇస్తారు. సో ఆ ఫ్రీ ఆన్లైన్ అకౌంట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మన బ్యాంక్కి లింక్ అయి ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మన బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గానే ఫండ్స్ కట్ అవుతాయి. మనకి యాప్ ఇస్తారు కాబట్టి ఆ యాప్లో మనం ఫాలో అవ్వచ్చు, అవి ఎలా గ్రోత్ అవుతున్నాయి, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి. మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్గా మన దగ్గర సర్ప్లస్గా మిగిలింది అంటే దానికి యాడ్ కూడా చేయొచ్చు. సో పర్సనల్గా యాడ్ కూడా చేయొచ్చు, ఎప్పుడైనా అవసరం అయితే ఎమర్జెన్సీలో తీసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక గణనీయంగా ఒక 5 lakhs, 6 lakhs, 10 lakhs అలా పెరిగిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఆ రోజున వాళ్ళు అమ్మేశారనుకోండి, మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలి. అలా కాకుండా ఆ 6 lakhs మీద లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో లోన్ ఎంత వరకు వస్తుంది సార్? 80% ఆఫ్ ద వాల్యూ దాకా వస్తుందండి. 80% కొంతమంది 60% ఇస్తారు, కొంతమంది 80% ఇస్తారు. సో మనకి అంతవరకు లోన్ తీసుకోవచ్చు. సో దానికి ఇంట్రెస్ట్ రేట్ కూడా వచ్చి మీకు 11% దాకా ఉంటుంది. పర్సనల్ లోన్ కంటే తక్కువగానే ఉంటుంది. సో ఇలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అని అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సజెషన్ అనేది ఇస్తామండి, తప్పకుండా ఇస్తాం, సజెషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీరు కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ వాయిస్ వరది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.